ఏంద్రా ఏం సినిమారా? ఫస్ట్ 5 minutes వేస్ట్ చేయకపోవాలి. సాయిరామ్ మెలిగలు రోడ్ అస్సలు బాగాలేదు. ఆడకపోతే కింద గచ్చి తాకిందానికి ఎగిరి పడతాం. బండి స్కూటీ పోతాం, మనం పోతాం. సో గైస్ ఈరోజు అయితే మేము సినిమాకి పోతున్నాము. ఏంద్రా ఏం సినిమారా? అంటే అది పొజిషన్ చూసి సెలెక్ట్ చేస్తుంది. అంటే నా పొజిషన్ ఇప్పుడు డార్క్ ఉంది అనుకో, లైట్ వేసేస్తుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ 5 minutes మన మూవీలో ఎవరెవరు ఉన్నారో అది చెప్తారు. ఫస్ట్ 5 minutes వేస్ట్ చేయకపోవాలి. ఫస్ట్ 5 minutes ఎక్కడన్నా చూడాలి. అది మనకి ఇదే ఎంత డేంజర్గా ఉంది. మూవీ చూడడానికి వచ్చినాం, పార్కింగ్ ప్లేస్ లో ఒక పిజియన్ చనిపోయింది. మళ్ళా రోడ్డు బొందల గడ్డకెళ్ళి వచ్చినాం. ఇది ఏమైతే తెలియదు కానీ మూవీ చూసేదో పోదాం. మూవీ చూడకముందే కూర్చొస్తుంది ఏంటి, మూవీ చూడకముందే వచ్చాడు. అన్నాడు కామాంధుడు. మేము కొంచెం నాలాంటి వాళ్ళు దొరికారు బ్రో, నాలాంటి వాళ్ళు దొరికారు. I could feel it. That's really strong feeling, like. ఇప్పుడు ఏమైంది నాకు అర్థం కాలే కానీ ఇంటర్వ్యూలు ఇచ్చేసిండు. అసలు ఏమైంది రీడ నాకు అర్థమైతలేదు. ఏమైంది ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చిండు? సో మూవీ అయితే అయిపోయింది. సో మూవీ రివ్యూకి వస్తే మాత్రం నాకైతే ఏం చెప్పలేదు, నాకైతే ఏం అనిపించలేదు. మూవీ అయితే ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, పర్లేదు, కొత్తగా యూనిక్గా చేసేది. కానీ నాకైతే సినిమా నా వరకు వస్తే మాత్రం సినిమా అయితే నాకు అంతగా అంత అనిపించలేదు. బాగాలేని చెప్పాను, ఓకే బాగానే ఉంది కానీ జల్దీ అయిపోయినట్టు అనిపించింది. లాస్ట్ కూడా ఏదో అసలు ఇంటర్వ్యూలు కూడా ఏం అర్థం కాలే. మిడిల్లో ఇంటర్వ్యూలు ఇచ్చేసిండు, అసలు సీన్ కట్ చేసినట్టు అనిపించింది నాకు. సో నాకైతే ఏం అనిపించలేదు. సో మామూలుగా అడుగుదాం ఎలా ఉంది మూవీ అని అడుగుతాను. అరే ఎట్లుందిరా మూవీ? నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంకా మూవీ వేస్ట్, పైసలు బొక్క. మేము పోయి రాత్రి ఇంట్లో పర్మిషన్లు తీసుకొని మేము నైట్ 12 గంటలకు మూవీ చూడడానికి వచ్చినాం. అందులో ఏం లేదు. వాడు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చిండు, ఎండ్ ఎట్లా అయింది నాకేం అర్థం కాలేదు. మూవీ అయితే డొల్లా, పైసలు బొక్క అంతే. నేనైతే చెప్తా పైసలు బొక్క. అంతే పోకండి. దానికన్నా బెస్ట్ ఐబొమ్మలో మూవీ రూల్స్ వస్తే అవి చూసుకోండి. 200 రూపాయలు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటే చూడండి. మూవీ మాత్రం మంచి వేరే సినిమా పోయినా బాగుండే. మళ్ళీ కలుద్దాం 12కి. నేనేం చెప్పాను బ్రో, అక్కడైనా కనబడి కనిపిస్తుంది, ఆ దగ్గరికి పోతా ఇప్పుడు అంటే ఎక్కువసేపు చూపించిందో బాగుంటుంది. స్టోరీ ఉంది కానీ ఏదో తగ్గిందిరా. ఏంటంటే మూవీ రియల్ స్టోరీ నుంచి ఉంది కాబట్టి అంత బోరింగ్. వాళ్ళ కూతురు అక్కడ ఎట్లా వెళ్ళిపోయినా అది కూడా తెలియదు. వాళ్ళ కూతురు అక్కడ ఎట్లా వెళ్ళిందా? ఇంకా లాస్ట్ ఎండింగ్ కూడా నార్మల్ ఎండింగ్ ఉంది, అంత ఏం లేదు. దానికంటే మించి మీరు భయపడాలంటే అరుంధతి చూడండి, భయపడతారు. అరుంధతి కాదురా, కాంచన చూసినా భయపడతారు. మేమైతే ఫుల్ డిసప్పాయింట్ అయినాం. ఓకే కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు, కానీ మాకు అసలు ఎక్కలేదు. అసలు ఏడ భయం అనిపించలే, నాకు ఇది కూడా అనిపించలేదు అసలు కనీసం. అసలు కంజరింగ్ పైన ఉన్న హోప్ మొత్తం పోయింది. అసలు హైలైట్ అది. కంజరింగ్ అనేది ఒక హారర్ సిరీస్, దాన్ని చూస్తే ఒక్కడొక్కడు ఉచ్చపోసుకోవాలి కానీ ఆ సీన్ ఇంకా సో మూవీ అయితే డిసప్పాయింట్ చేసినట్టుగా ఉంది. డిసప్పాయింట్ చేసినట్టుగా అంటే మాకైతే అంతగా
అనిపించలేదు, ఎందుకంటే చాలా చూసినాం కాబట్టి దయాల సినిమాలు చూసినాం కదా, సో అట్లా మాకేం ఎక్కలేదు అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు, కొన్ని సీన్స్ బాగానే చూపించారు. ఆ డాల్దేనా, ఇంకోటి మిర్రర్లో ఒక సీన్ ఉంటుంది, అదొక సీను. ఇంకా అనబెల్ ఒక 2 times వస్తుంది స్క్రీన్లో, దాంట్లో సెకండ్ వన్ది బాగుంది, యానిమేషన్లో చూపించారు, అది బాగానే ఉంది. జంప్ స్కేర్స్ అంతగా మాకేం అనిపించలేదు, జంప్ స్కేర్స్ ఎక్కువ లేవు ఇందులో, మాకైతే అట్లా అనిపించింది. మాకు అంత భయం కూడా పుట్టలేదు అసలు. మేము లాస్ట్ కదా కంజరింగ్, ఇంకా లాస్ట్ ఇంకా రావు, సో ఈవెన్ లాస్ట్ కాబట్టి దీని ఏమైనా ఇంకా ఎక్కువ చూపిస్తారేమో, ఇంకా హైప్ ఉంటుందేమో అట్లా అనుకుంటే ట్రైలర్ చూస్తే ఒకలా ఉంది, ఇలా వచ్చి సినిమా చూస్తే ఇంకోలాగా ఉంది. మేము ట్రైలర్ చూసి అబ్బా ఇంకా లాస్ట్గా వేరే ఉంటుందేమో, ఇంక ఇది ఎందుకు ఇది ఉంటుందా ఏదో అనుకుని మేము వినాం. అక్కడ పోయి చూస్తే ఏమో అసలు అది ఏమైందిరా అని అనిపించింది. అసలు ఏమనిపించలే మాకైతే. సో లాస్ట్ టైం ఈవిల్ డెడ్ రైజ్ చూసినాం, సో అది పర్లేదు, బాగానే ఉండేది. ఇది చూసినాక అసలు ఏంది కంజరింగ్ ఇట్లా ఉంది అని అసలు అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము ఇలా ఉంటుందని. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే, ఫస్ట్ టైం చూస్తారు కదా వాళ్ళకైతే ఓకే అనిపిస్తుంది, వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో మనం పార్ట్ 1, 2, 3 చూసిన వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండి వస్తారు మేము మాలాగా. సో వాళ్ళకి సేమ్ మేము అనుకునేదే వాళ్ళు కూడా అదే చెప్తారు పక్క. మేము ఏదో మూవీని ఇది చేస్తున్నామని కాదు, మేము కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం కాబట్టి మాకు తెలుసు అది కష్టం ఎలా ఉంటుందో, ఎంత కష్టపడాలో తెలుసు. మేమైతే దాన్ని ఏదో చేస్తున్నాం అట్లా అంటున్నామని కాదు, అలా హార్డ్ వర్క్స్ మేము అర్థం చేసుకోగలం. కానీ వాళ్ళ దగ్గర మా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, ఎందుకంటే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ చేసేటోళ్ళు వాళ్ళంతా బడ్జెట్ పెట్టుకొని చేస్తారు కాబట్టి వాళ్ళు చేయగలరు, మనం చేయలేం కాబట్టి వాళ్ళు చేయగలరు. అదే వాళ్ళు ఎట్లా చూపిస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. సో లాస్ట్ కాబట్టి అంతగా మాకైతే అంత అనిపించలేదు, ఓకే నార్మల్గా ఓకే అన్నట్టుగా ఉంది అంతే. సో కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, స్టోరీ లైన్ ఉంది, కానీ మాకు అంత భయం పెట్టే అంత సీన్స్ అయితే లేదు, నార్మల్గా అంతే. చిన్నపిల్లలు భయపడతారు అంతే, కానీ పెద్ద మా అంత ఏజ్ వాళ్ళు అయితే జోకులు చేసుకుంటారు, కానీ అంత భయంకరంగా అయితే ఏం లేదు. సో ఈరోజు అయితే ఈ మూవీకి రివ్యూ ఇది. సో మీరు మేమేదో చెప్తున్నామని కాదు, మీరు ఒకసారి పోయి చూడండి, మీకే అర్థమవుతుంది. సో మాకైతే అంత ఏం అనిపించలేదు. సో ఈరోజుకైతే వీడియో ఇదే. సో ఇంకా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాము మేము కూడా, ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది ఆల్రెడీ ఆఫ్ షూటింగ్ అయింది. సో నెక్స్ట్ దాని ఒక రివ్యూ ఎలా తీస్తున్నాం దాని గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాము. సో వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.